హలో ఫ్రెండ్స్, లక్ష్మి ఏదో ప్రిపరేషన్ చేస్తుంది. దసరా ఉంది కాబట్టి చూద్దాం, అడిగి తెలుసుకుందాం. లక్ష్మి ఏంది ప్రిపేర్ చేస్తున్నావు? స్వీట్ ప్రిపేర్ చేస్తున్నా. ఓకే, ఏం స్వీట్? కాలా జామ్ చేస్తున్నా. కాలా జామా? అవును. మరి ఏంటి వీడియో గులాబ్ జామ్? తీస్తున్నావా? వీడియో తీస్తున్నాను, బట్ మన గులాబ్ జామ్ మిక్స్ ప్యాకెట్ పెట్టుకున్నావు. కాలా జామ్ ఏంది కాలా జామ్ చేస్తున్నాను అంటున్నావు? గులాబ్ జామ్ మిక్స్ తోటి కాలా జామ్ చేస్తున్నా. అవునా? అవును. పాసిబుల్ అది? అవును. మరి సరే, మరి ఓకే, మా వ్యూవర్స్కి కూడా ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ఏమైనా చూపించగలుగుతావా? 100% చూపిస్తా. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా దసరా శుభాకాంక్షలు. రండి, గులాబ్ జామ్ మిక్స్ తోటి కాలా జామ్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తా. ఫస్ట్ మనం వచ్చేసి కాలా జామ్కి షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. షుగర్ అనేది ఎలా తీసుకోవాలంటే 2 cups ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. 2 cups ఆఫ్ షుగర్ తీసుకున్నా. అందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎలా యాడ్ చేసుకోవాలి అంటే జస్ట్ మనం షుగర్ అనేది మునిగేంత వరకు మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ అండ్ వాటర్ని యాడ్ చేసుకొని ఇలా తిప్పుతూ ఉండాలి. నెక్స్ట్ ఇందులోనే ఇలాచీ అనేది మనము పౌడర్ చేసుకొని వేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ అనేది మనకి ఒక తీగ పాకు లాగా రావాలి. అంటే బాగా బాయిల్ చేసి మనం చెక్ చేసుకుంటే గమ్ లాగా ఉండాలి. గులాబ్ జామ్ పౌడర్ 250 grams, పన్నీర్ 50 grams, కోవా 250 grams. జామ్ స్టఫింగ్లో కొద్దిగా కోవా, కొద్దిగా తురుము చేసిన పన్నీర్ అండ్ పిస్తా, ఈ మూడింటిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. యాపిల్ గ్రీన్ ఫుడ్ కలర్ని మిక్స్ చేస్తున్నాను. కలర్ అనేది మీ ఇష్టం, ఏ కలర్ అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా పన్నీరు పౌడరు అండ్ కోవా మూడింటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా గీ యాడ్ చేసుకోండి. గీ వేసుకున్న తర్వాత పాలని యాడ్ చేసుకోండి. పాలు అనేది మీకు చపాతీ పిండి కన్సిస్టెన్సీ లాగా వేసుకోండి. పాలైనా వేసుకోవచ్చు, లేదు అంటే వాటర్ తోటి కూడా మిక్స్ చేసుకోవచ్చు. పిండినంతా మెత్తగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇక్కడ బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోండి. ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం జామ్ చేద్దాం రండి. ఇక్కడ వచ్చేసి మనము ఇట్లా కొంచెం కొంచెం క్వాంటిటీలో పిండిని తీసుకొని రౌండ్గా చేసుకోవాలి. మీరు ఏ సైజ్ కావాలి అనుకుంటే ఆ సైజులో పిండిని తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇలా హోల్డ్ చేసుకొని ఇందులో ఈ స్టఫింగ్ అనేది తీసుకొని ఇలా డంప్ చేసి ఇలా మొత్తం కవర్ అయ్యేలాగా చేసుకో. ఇలా చేసుకున్నాక మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో, రౌండ్ అయితే రౌండ్, లేదు ఓవెల్ షేప్ కావాలనుకుంటే ఓవెల్ షేప్లో చేసుకోండి. ఇలా ఓవెల్ లాగా చేసుకోవచ్చు, లేదు అంటే సర్కిల్ లాగా కూడా రౌండ్గా కూడా చేసుకోవచ్చు. ఈ రౌండ్ ఏంటి అంటే ఎటువంటి క్రాక్స్ లేకుండా బాగా మెత్తగా అంతా కలిసిపోయేలాగా రౌండ్ చేసుకోండి. రౌండ్గా చేసుకున్న తర్వాత ఆయిల్లోకి డిప్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మనము తిప్పుకుంటూ వేడిగా చూసుకోవాలి. ఇలా ఈ కలర్లోకి వచ్చాక దీనిని తీసుకొని షుగర్ సిరప్లోకి డిప్ చేసుకోవాలి. సైజెస్ అనేది కూడా మీ ఇష్టము.
ఇలా స్మాల్గా కూడా చేసుకోవచ్చు, లేదు పెద్ద సైజ్ కావాలి అంటే పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చు. నేను రెండింటిని చూపిస్తున్నాను. అన్నీ ఇలా వేసిన తర్వాత స్పూన్ పెట్టకుండా ఇలా ఒకసారి మీరు కలిపితే అన్నిటికీ పడుతుంది, ప్లస్ అవి విరగకుండా కూడా ఉంటాయి. చిన్న తర్వాత మీరు డెకరేషన్ కోసం పిస్తా అండ్ బాదము తురుము పెట్టుకున్నది ఇలా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఇంతే, కలాజామ్ రెడీ. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.